అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ డి మాధురి, ఎండి ఆయుర్వేద కన్సల్టెంట్ ఇన్ మెడినైన్ హాస్పిటల్. ఈరోజు మనం ఎమెనూరియా గురించి తెలుసుకుందాం. ఎమెనూరియా అంటే ఏంటి? ఎమెనూరియా అంటే ఏంటి అంటే పీరియడ్స్ అనేవి రాకపోవడం అన్నమాట. సో దీన్ని ఆయుర్వేదంలో నష్టార్థవ అంటాం, లేదా అనార్థవ అంటాము. అంటే పీరియడ్స్ నెల కరెక్ట్ టైంకి, అంటే ఒక 25 to 28, 30 డేస్ మధ్యలో మనకి ఎవ్రీ మంత్ పీరియడ్ అనేది వస్తుంది ఆడవాళ్ళల్లో. బట్ ఎప్పుడైతే ఈ పీరియడ్స్ అనేవి సడన్గా స్టాప్ అయిపోవడము, ఇర్రెగ్యులర్ అయిపోవడము, అంటే కంప్లీట్గా అసలు పీరియడ్స్ అనేవి సడన్గా రాకపోవడము, ఈ కండిషన్ని ఎమెనూరియా అంటాము. సో ఈ ఎమెనూరియాలో 2 రకాలు ఉంటాయి, ప్రైమరీ ఎమెనూరియా అండ్ సెకండరీ ఎమెనూరియా. ప్రైమరీ ఎమెనూరియా అంటే ఆడవాళ్ళలో ఏంటంటే మెనార్కి అటైన్ అవుతారు. అంటే 12 to 14 years లోపు పిల్లలు ఆడవాళ్ళు ఏంటంటే ఎమెనూరియా ఫస్ట్ టైం మెన్స్ట్రుయేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. బట్ ఎవరికైతే ఈ 14 years దాటినా సరే ఇంకా మెన్స్ట్రుయేషన్ అనేది రాకపోవడం, ఈ కండిషన్ని ప్రైమరీ ఎమెనూరియా అంటాం అన్నమాట. సో ఇది ఎందుకు వస్తుంది అంటే బాడీలోని ఓవరీస్ అనేవి ఉంటాయి. సో ఏంటంటే ఈ ఓవరీస్లో ఏమన్నా డిస్టర్బెన్సెస్ వచ్చినా, వాటి ఫంక్షన్ సరిగ్గా లేకపోయినా, అట్లాగే సెంట్రల్ నర్వస్ సిస్టంలో ఏమన్నా డిస్టర్బెన్సెస్ వచ్చినా, అంటే పిట్యూటరీ గ్లాండ్ అనేది మనకి బ్రెయిన్లో ఉంటుంది. సో ఈ పిట్యూటరీ గ్లాండ్ ఏం చేస్తుంది అంటే ఈ ఫీమేల్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది అనమాట. ఎప్పుడైతే ఈ పిట్యూటరీ గ్లాండ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చి ఈ హార్మోనల్ రిలీజ్ అనేది సరిగ్గా లేకపోయినా సరే ఈ ప్రైమరీ ఎమెనూరియా కండిషన్ అనేది వస్తుంది. అట్లాగే సెకండరీ ఎమెనూరియా అంటే ఏంటి అంటే కొంతకాలంగా పీరియడ్స్ అనేవి ఎవ్రీ మంత్ రెగ్యులర్గా వస్తూ సడన్గా పీరియడ్స్ అనేవి స్టాప్ అయిపోతాయి అన్నమాట. సో సడన్గా పీరియడ్స్ స్టాప్ అయిపోయి, అంటే ఇప్పుడు పేషెంట్స్ వచ్చిన వాళ్ళు ఎట్లా కంప్లైంట్ చేస్తారు అంటే లాస్ట్ మంత్ ఒక 3 months బ్యాక్ వరకు పీరియడ్స్ రెగ్యులర్గా ఉండేవి అండి, సడన్గా పీరియడ్స్ అనేవి స్టాప్ అయిపోయాయి, పీరియడ్స్ అనేవి రాలేదు, ఒక 2-3 months నుంచి రాలేదు, లేదా 6 months నుంచి రావట్లేదు పీరియడ్ అని కంప్లైంట్ చేస్తారనమాట. సో అది ఈ సెకండరీ ఎమెనూరియా అనే కండిషన్ ఎందుకు వస్తుంది అంటే మెయిన్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెన్సీలో ఏమవుతుంది అంటే ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ అనేవి బాగా హైగా ఉంటాయి. సో ఈ కండిషన్లో ఏమవుతుంది అంటే పీరియడ్ అనేది మిస్ అవుతుంది అనమాట. సో అది ఫస్ట్ కండిషన్. నెక్స్ట్ ఏంటంటే కాంట్రసెప్టివ్ పిల్స్ తీసుకున్న వాళ్ళల్లో, అంటే పిల్లలు పుట్టకుండా కాంట్రసెప్టివ్ పిల్స్ అనేవి వాడుతూ ఉంటారనమాట, ఓరల్గా తీసుకోవడం, అట్లాగే ఐయుడిస్ ఏమన్నా. సో ఇవి తీసుకున్న వాళ్ళల్లో కూడా పీరియడ్స్ అనేవి స్టాప్ అయిపోతాయి. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎక్కువ స్ట్రెస్ అండ్ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఉన్న వాళ్ళల్లో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరిగి పీరియడ్స్ అనేవి రావు, ఈ కండిషన్ ఒకటి ఉంటుంది. అట్లాగే లాక్టేటింగ్ మదర్స్, అంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్న మదర్స్లో ఏంటి అంటే ఈ లాక్టోజన్ హార్మోన్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఈ పీరియడ్స్ అనేవి రావు. సో ఇనీషియల్గా లాక్టేటింగ్ మదర్స్లో ఒక 6 months వరకు పీరియడ్ అనేది రాదు, బట్ ఆఫ్టర్ దాట్ అనేది పీరియడ్స్ వస్తుంది అనమాట. సో బట్ ఇప్పుడు సిజేరియన్ అయిన వాళ్ళల్లో కానీ నార్మల్ డెలివరీస్ అయిన వాళ్ళల్లో కానీ ఇప్పుడు ఈ కాలంలో చూసుకుంటే మినిమం 3 months లోపే పీరియడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. బట్ బ్రెస్ట్ ఫీడింగ్ ఉన్న మదర్స్లో ఏంటంటే పీరియడ్స్ అనేవి డిలే అవుతూ ఉంటాయి అన్నమాట. సో డిలే అవ్వడానికి కారణం ఏంటి అంటే మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడం కోసం ఇది ఒక న్యాచురల్ ఫినామినా. బట్ ఆఫ్టర్ వర్డ్స్ ఏంటంటే మళ్ళీ నార్మలైజ్ అయిపోతాయి, ఇది ఒక కండిషన్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఏమన్నా పీసీఓడి కండిషన్స్ ఉన్నా, ఇట్లా ఏమన్నా థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నా సరే, అంటే పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజార్డర్ అనమాట. సో ఈ కండిషన్లో ఏమవుతుంది అంటే ఓవరీస్ దగ్గర నీటి బుడగలు లాంటివి ఏర్పడతాయి అన్నమాట. సో దీనివల్ల ఎగ్ రిలీజ్ అనేది అవ్వదు సరిగ్గా. సో దీనివల్ల మనకి పీరియడ్ అనేది రాదు. సో ఎప్పుడైతే ఎగ్ రిలీజ్ అవుతుందో అది ఎవ్రీ మంత్ అనేది షెడ్ ఆఫ్ అయిపోయి మనకి పీరియడ్ రూపంలో బయటకు వస్తుంది. బట్ ఎప్పుడైతే ఈ పీసీఓడి కండిషన్లో ఈ ఎగ్స్ అనేవి ఫ్రీజ్ అయిపోతాయి అన్నమాట, సిస్టల్ లాగా ఫామ్ అయిపోయి అవి ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం వల్ల పీరియడ్ అనేది మిస్ అవుతుంది. సో అది ఎందువల్ల మనకి పీరియడ్ రావట్లేదు అనే దానికి ఇవన్నీ కారణాలు. సో వీటితో పాటు ఓవర్ స్ట్రెస్, అట్లాగే ఓవర్ స్ట్రెయిన్, ఇంకా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, థైరాయిడ్ ఇష్యూస్, డయాబెటీస్, ఇట్లా కొన్ని కండిషన్స్లో ఏంటంటే పీరియడ్స్ అనేవి ఇట్లా స్టాప్ అయిపోవడం, లేదా చిన్న చిన్న స్పాటింగ్లా కనబడడం, ఇట్లాంటివి కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో ఎందువల్ల ఇది వస్తుంది అనేది వెంటనే మీరు నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్గా డాక్టర్ని అప్రోచ్ అయ్యి అసలు దేనివల్ల ఇది పీరియడ్ అనేది మిస్ అయ్యింది అనేది అనాలిసిస్ చేసి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే కనుక దీని నుంచి బయటపడవచ్చు. సో దీన్ని ఆయుర్వేదంలో ఏంటంటే వాత కఫ డిజార్డర్ అంటాం. సో
వాత అండ్ కఫ రెండు ప్రిడామినెన్స్ వల్ల, అంటే ఈ వీటి యొక్క వీసియేషన్ వల్ల ఈ ఎమనోరియా కండిషన్ అనేది వస్తుందన్నమాట. సో ఆయుర్వేదంలో దీనికి చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక నష్ట పుష్పాంతక రస్ అని, అట్లాగే అశోకారిష్ట అని, అట్లాగే ఇంకా చాలా రకాల మెడిసిన్స్ ఉన్నాయి. సో రజప్రవర్తిని వటి అని, ఇవి ఏంటంటే పేషెంట్ కండిషన్ బట్టి వాళ్ళకి మేము అడ్వైస్ చేస్తాం. అంటే దేని వల్ల వచ్చింది అనేది అనాలిసిస్ చేసి దాని సివియారిటీ అవంతా అనాలిసిస్ చేసుకొని దాన్ని బట్టి మెడిసిన్ అనేది అడ్వైస్ చేస్తామన్నమాట. సో దీంతో పాటు కొంచెం డైట్ కూడా ఇంట్లో ఫాలో అవుతూ ఉండాలి. అంటే ఏంటంటే డైలీ తీసుకున్న ఆహారంలో పోషక విలువలు ఎక్కువ ఉన్న ఆహారం తీసుకోవడం, జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయడం, అట్లాగే టైం టు టైం ఫుడ్ తీసుకోవడము, అండ్ మనకి ఇంట్లో దొరికే అంటే కరివేపాకు ఎక్కువ తీసుకోవడము, అట్లాగే నువ్వులు, బెల్లము ఇవన్నీ తీసుకోవడం, అట్లాగే ఉలవలు ఉంటాయి, ఉలవలు కూడా కొంచెం ఎక్కువగా తీసుకుంటూ ఉంటే కనుక ఒకవేళ పీసీఓడి కంప్లైంట్ కానీ ఏమైనా హార్మోనల్ ఇష్యూస్ ఉన్నా కానీ తగ్గుతుందన్నమాట. సో ఇలా కొన్ని రెమెడీస్ ఇంట్లో ఫాలో అవుతూ అండ్ మెడికేషన్ కూడా ఇమీడియట్గా స్టార్ట్ చేసుకుంటే కనుక దీని నుంచి బయటపడచ్చు. దీన్ని ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తామో ఇది ఇంకా సివియారిటీ ఎక్కువ అయ్యి ఇంకా వేరే వేరే కాంప్లికేషన్స్కి దారితీస్తుంది. సో ఆయుర్వేదంలో ఇంటర్నల్ మెడిసిన్స్తో పాటు పంచకర్మ ప్రొసీజర్స్ కూడా ఉంటాయన్నమాట. లైక్ ఉత్తరవస్తి అని, అట్లాగే మాత్రావస్తి అని, వస్తి ప్రొసీజర్స్, విరేచనము, ఇట్లా కొన్ని పంచకర్మ థెరపీస్ ఉంటాయి. సో వాటితో పాటు మెడిసిన్ తీసుకుంటూ ఉంటే కనుక ఈ కంప్లైంట్, ఈ ఎమనోరియా కండిషన్ నుంచి నెమ్మదిగా బయటపడవచ్చు. సో ఎవరైనా సరే ఈ ఎమనోరియా కండిషన్తో బాధపడుతున్న, పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ ఉన్నా సరే ఒకసారి మా మెడిలైన్ హాస్పిటల్కి వచ్చి విజిట్ చేయండి. మీకు ఈ ప్రాబ్లం నుంచి సొల్యూషన్ అనేది దొరుకుతుంది. థ్యాంక్ యూ.